త్రిష, నీకు చాలా రోజుల నుంచి ఒక వ్యక్తిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరతను? నా స్నేహితుడు రవి. నా స్నేహితుడు రవి. అవునా? ఎవరతను? నేను చూడలేదే. వాడు నా ప్రాణ స్నేహితుడు. ఇప్పుడే పిలుస్తాను. సరే. హలో రవి, నేను రా ధర్మాని. నువ్వు అర్జెంట్గా ఎక్కడున్నా సరే మన గెస్ట్ హౌస్కి వచ్చే, నీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేస్తాను. త్రిష, వీడే నా ఫ్రెండ్ రవీంద్ర. నేను ముద్దుగా రవి అని పిలుస్తాను. రే రవి, నేను చెప్పాను కదా నా గర్ల్ ఫ్రెండ్ త్రిష అని. తనేరా. నేను చెప్పినట్టుగానే తనని ఇక్కడికి తీసుకొచ్చి నీకు పరిచయం చేశాను. మరి నీ గర్ల్ ఫ్రెండ్ని నువ్వెప్పుడు పరిచయం చేస్తావు? అది అది నాకు తెలుసురా, నువ్వు చెప్పుండవు. చూడు త్రిష, వీడు చాలా కాలం నుండి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తుందో లేదో తెలియదు, కానీ ఆ అమ్మాయి కాదంటే మాత్రం వీడు పిచ్చి పట్టిపోతాడు. అది నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఎవరైనా సరే వీడి ప్రేమను ఒప్పుకొని తీరాల్సిందే. హలో, ఓకే, వాళ్ళని ఇప్పుడే లోపలేయండి. రవి, నేను ఇప్పుడే స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ సారీ రవి. లే త్రిష, నువ్వే నన్ను క్షమించాలి. నా ప్రాణ స్నేహితుడు ప్రేమించేది నిన్నని తెలియక నేను నిన్ను ప్రేమించాను. లేకపోతే నిన్ను నా సొంత సోదరులా భావించేవాడిని. హ్యాట్స్ ఆఫ్ రవి, హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. త్రిష, నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటి రవి? నేను ప్రేమించిందని నిన్నని తెలిస్తే నా ప్రాణ స్నేహితుడు వాడు ప్రేమ దూరం చేసుకుంటాడు. నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధమవుతాడు. కాబట్టి నువ్వు నా ప్రేమను చంపేయాలి. రవీంద్ర, అవును త్రిష, నువ్వు ఒక పత్రిక రిపోర్టు కదా. రేపొద్దున నీ పేపర్లో ఒక అమ్మాయి చనిపోయిందని వార్త రాయి. ఆ పేపర్ తీసుకుని వెళ్ళి, రవి తనేరా నా ప్రేమ దేవత చనిపోయిందని చెప్పేసి ఆ పేపర్ వాడు చూపిస్తాడు. ఆ రోజుతో నా ప్రేమ ముగిసిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ రవి, హ్యాట్స్ ఆఫ్. ప్రేమను ప్లాట్ఫారం మీద బేరమాడే ఈ రోజుల్లో నీలాంటి నిజమైన ప్రేమికుని నా కళ్ళారా చూస్తున్నాను. సర్లే, పొగడతల తర్వాత కానీ ముందు డ్రెస్ చేంజ్ చేసుకో, బయటికి వెళ్దాం. అలాగే రవి. త్రిష, మై డియర్ త్రిష, నిన్ను నేను ప్రేమించే వ్యక్తిగా ఒక ప్రేమికుడిగా మిగిలిపోతాను. నిన్ను 24 గంటలు తలుచుకోవడంలో ఏం మాత్రం ఆలోచించను. నువ్వు ఒక పని మీద బస్సులో వెళ్ళినా ఆటోలో వెళ్ళినా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఏమిటోయ్ అంత మౌనంగా ఉన్నావు? ప్రతి విషయం తమరికి నేనే చెప్పాలి. ఓ సారీ మై డియర్ త్రిష, సారీ. ఈ రోజు నీ పుట్టినరోజు కదూ. అవును. హ్యాపీ బర్త్డే మై డియర్ త్రిష. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ లేనా? ఏమైనా పార్టీ ఏమైనా ఉందా? ఏం కావాలి? అడిగితే ఏమైనా ఇస్తావా? ఇస్తాను, చెప్పు. అయితే మాట తప్పవు కదా. తప్పను. తప్పే. ది గ్రేట్ జర్నలిస్ట్ త్రిష చరిత్రలోనే లేదు. అయితే నీ లేత పెదవులతో అమ్మ ఆశ. త్రిష ప్లీజ్, ఒకే ఒక ముద్దు. తప్పదా బాబు? తప్పించకుండా వదలనుగా. అవునా?
తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ తెల్ల తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసి పదని పలికేరా తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ తెల్ల తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాలా హంసలలన చెరుకోన కోరికల తీరానా గొడవే నిరంతరం ఇరువురి తరుణే సగం సగం పిలుపే ప్రియం ప్రియం తక్క దిమి తపనే తలాంగు తోం 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 ఇంద్రధనుసు మంచం ఇమ్మంది వయసు లంచం పిల్లని మళ్ళీ పెంచం అది అడిగను మరి కొంచెం తెల్ల తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ ప్రియ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా మీద పడనా మీ గడవనా కన్ని ఎదరాగాల రగిలే గులాబీవే మగనుడి సభకే జవాబువే తగిలే సుఖానిదే బిగుముల పరిలో విహారివే శోభనాల బాల ముంటుంది ఇంకా చాలా జాజులమ్మ జాల పూగంధం పూయాలా తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ తెల్ల తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా